కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా కనపడుతోంది. రైట్ శిరీష్, నెక్స్ట్ రైట్. దీంట్లోనే ఇంకొక అంశం ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని అడిగారు. సరే, అది రిజైన్ చేయమని అడగటంలో తప్పులేదు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ప్రధాన్ నైమిషా, ఆమె తను యుఎస్లో చదువుతుంది, LLM పూర్తి చేసి అక్కడ యుఎస్ ఇండియాకి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ ఫోరంలో తను వర్క్ చేస్తుంది. తన మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలని చేశారు సోషల్ మీడియా వేదికగా. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటాం తప్పులేదు, కానీ వాళ్ళ కుమార్తెను కూడా టార్గెట్ చేసి విమర్శలు చేయటంతో ఆ పాప పూర్తిగా తను అకౌంట్స్, ఫేస్బుక్ అకౌంట్స్ మొత్తం బ్లాక్ చేసింది. అది సరైన అంశం కాదు. ఇప్పుడు అమ్మాయి తన కెరియర్, అసలు నువ్వు ఇక్కడ విద్యా వ్యవస్థ నమ్మకం లేనడు నువ్వు అమెరికాలో ఎట్లా చదివిస్తావు అట్లా అని రకరకాలైనటువంటి ఇది తీసుకొచ్చి పాపం రాంగ్గా చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చదువుకునేటువంటి నేపథ్యంలో వాళ్ళు వెళ్తారు. చిన్నపిల్లల్ని అట్లాంటి వాళ్ళని కూడా లాగి ఈ వాదాల్లోకి తీసుకురావటం సరైనది కాదేమో. బట్ అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇది నడుస్తుంది కాబట్టి ఆ టార్గెట్గా వాళ్ళని కూడా అంటే లండన్ యూనివర్సిటీకి సంబంధించి కొన్ని కాలేజెస్లో మన ఇండియన్స్ ధర్మేంద్ర ప్రధాన్కి వ్యతిరేకంగా అక్కడ కూడా నినాదాలు చేశారంట. సరే, చేయటం ఇప్పుడు ఆయన గురించి చేయటం తప్పులేదు, వాళ్ళ రైజ్ చేయటం పాయింట్ తప్పులేదు. కానీ పిల్లల్ని వాళ్ళని లాగి వాళ్ళ మీద నెగిటివ్ కామెంట్స్ చేయటం, ఇష్టానుసారంగా మాట్లాడటం వాళ్ళని, అది కరెక్ట్ కాదనేది మన ఉద్దేశం. సరే, ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఇంకొక అంశం చోటు చేసుకుంది. ఎవరైతే పోలీసులు చాలా దారుణంగా మమ్మల్ని హింసించారని చెప్పని కోర్టులో కాక్రోచ్ జనతా పార్టీ పిటిషన్ వేయటం, ఆ పిటిషన్ చూసినటువంటి ఎవరైతే జస్టిస్ సూర్యకాంత్ గారు కొన్ని కామెంట్స్ చేశారు, అవి కూడా చాలా చర్చనీయాంశమైంది. అదేంటంటే ఆయన ఈ వీడియోలను చూసేటువంటి సమయం మాకు లేదు, మీరు కూడా ఆ సమయాన్ని వృధా చేసుకోవద్దు, ఈ పిటిషన్ మీద మేము ఇప్పుడు ఏమీ మాట్లాడమని చెప్పని ఆయన దాన్ని తిరస్కరించాడు. ఇదే సందర్భం ఢిల్లీ హైకోర్టులో చోటు చేసుకుంటూ వాళ్ళు మరలా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఏమడుగుతున్నారు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ కాకుండా ఏదో ప్రైవేటు సిట్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించాలి, లేదా న్యాయమూర్తి సమక్షంలో ఇన్వెస్టిగేషన్ జరగాలని వీళ్ళు అడుగుతున్నారు. సరే, అక్కడ ఏంటంటే పోలీసులు ఎప్పుడైతే వాళ్ళు పరిధులు దాటి లోపలికి వచ్చారో వీళ్ళు లాఠీ చార్జ్ చేయటం, బాష్పాయిలు ప్రయోగించడం వీళ్ళు చేయడం జరిగింది.